హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నౌషీస్ వరల్డ్. వ్యూ చాలా బాగుంది కదా. ఇది మా ఇంటి ముందర గ్రీనరీ అండి. కలర్ఫుల్గా ఉందని చెప్పి యాడ్ చేశాను. మార్నింగ్ లేచిన వెంటనే బాల్కనీలోకి వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటుంటే నాకు డే మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా నేను ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తాను. రోజు వాటరింగ్ చేయాలంటే నాకు కుదరదండి. బట్ ఇప్పుడైతే ఆ గ్లాస్ హీట్కి మొక్కలన్నీ పాడైపోతున్నాయి. సో అందుకైతే నాకు గుర్తున్నప్పుడల్లా తప్పకుండా చేస్తాను. కొన్ని అయితే ఆ గ్లాస్ హీట్కి చచ్చిపోతున్నాయి. మళ్ళీ నేను వేరే మొక్కలు తెస్తూ ఉన్నాను. అయినా వాటిలో కూడా మా వాడు కొన్ని పీకి పడేస్తూ ఉన్నాడు, గిల్లేస్తూ ఉన్నాడు. సో వాడికేం ఆనందమో అలా గిల్లేస్తూ ఉంటాడు. ఇంకా నేను చెప్పి వదిలేశాను, ఇంకా నీ ఇష్టం రా బాబు అని. ఇదిలా ఉంటే ఇంకా స్కూల్ టైం అయిపోతుందని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. మా వాడికైతే దోశలోకి చట్నీ కావాలి, పాపకైతే దోశలోకి కారం కావాలి. సో రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళని స్కూల్ డ్రాప్ చేసేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా వారు కూడా బయలుదేరుతున్నారు అదే టైంకి. సో వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా దోశలు వేసుకొని కూర్చొని తిందాం అనుకుంటూ ఉన్నాను. ఇంతలో మా చెల్లెలు కాల్ చేసింది. సరే అని దాంతో మాట్లాడుతూ ఇంక తింటూ ఉన్నాను. ఇంకా తను కాల్ చేసిందంటే టైమే తెలీదు, మాట్లాడుతూనే ఉన్నాను. తన పాపకైతే బాగాలేదు, ఐవీ పెట్టారు. సో దాని గురించే మేము అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అదైన వెంటనే లాండ్రీ నుంచి బట్టలు వచ్చాయి. సో నేను ఫస్ట్ అది రాగానే కౌంట్ చేసుకుంటాను కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో తర్వాత అన్నీ కబోర్డ్లో సర్దేసుకుంటాను. ఇంకా కబోర్డ్లో సర్దిన 2 డేసే ఇలా నీట్గా ఉంటాయండి. 2 డేస్ తర్వాత అయితే గందరగోళంగా ఉంటుంది కబోర్డ్ అంతా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకా ఇదైన తర్వాత అయితే నేను క్లినిక్కి వెళ్ళిపోయాను. ఆ రోజైతే ఆర్పిడి కేసు వచ్చింది, అంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్. కొన్ని దగ్గరలో అయితే ఆయనకి పళ్ళు లేవు. సో అవి మనం రీప్లేస్ చేస్తున్నాము. సో దాన్ని రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటారు. సో అందుకనే ఇక్కడ ఇంప్రెషన్ తీసుకుంటున్నాము. ఆ రోజైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సండే అండి. సండే పిల్లలైతే బయటికి వెళ్దామన్నారు. సో అందుకోసమని రెడీ అవుతున్నాము. సో నేనైతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నానండి. ఇంకా నెక్ అయితే బోట్ నెక్ పెట్టించి సాటిన్ లైనింగ్ వేయించానండి. బాటమ్ కూడా ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేయించాను సేమ్ సాటిన్ లైనింగ్తో. కలర్ అయితే ఆసమ్ ఉన్నింది. పింక్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంకా మాల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు ప్లే జోన్లోకి అయితే వెళ్ళారు, ఆడుకుంటూ ఉన్నారు. మా వాడైతే ఈ గేమ్ వదలలేదు. ఇంకా లంచ్కి అయితే ఆ రోజు చికెన్ కోఫ్తాస్ చేశాను.
ఇంకా వేడి వేడి అన్నంలో చికెన్ కోఫ్తాస్ అయితే ఆసమ్ ఉనింది. టేస్టే వేరే. ఇంకా లంచ్ చేసిన వెంటనే అయితే మా పిల్లలు ఆటల్లోకి పడిపోయారు. వాళ్ళ బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఒక్కసారి హాల్ పరిస్థితి అయితే చూడండి ఎలా ఉందో. ఈ 1 డేకే ఎలా ఉందంటే ఇంకా దసరా హాలిడేస్ వస్తున్నాయి. ఆ 10 డేస్ ఎలా వేగాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. నేనైతే క్లినిక్కి వచ్చేసాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.